యేసుక్రీస్తు నామంలో బెతెస్దా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది వాక్య ధ్యానము, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. చదవబడిన ఈ వాక్య భాగమును దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తనకు స్తుతులు కరువయ్యాయి అని దేవుడు మనల్ని స్తుతించాలని ఆజ్ఞాపించలేదు. అందరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలని తాపత్రయపడడానికి ఆయనేమి మనిషి కాదు. ఆయన తనను స్తుతించాలని ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే నిజానికి మనల్ని ఆయనలో ఆనందిస్తూ ఆ ఆనందాన్ని వెల్లడి చేయాలని చెబుతున్నాడన్నమాట. స్తుతి అంటే మాటలతో వెల్లడి చేయబడిన మెప్పు, ఆమోదం. మనుషులు తమకు ఏవైతే మంచివిగా, అందమైనవిగా, శక్తివంతమైనవిగా, అర్థవంతమైనవిగా అనిపించినవో వాటిని పొగుడుతారు. తమకు యోగ్యంగా అనిపించిన దానిలో తమ సంతోషాన్ని వెల్లడి చేస్తారు. అతి ఉన్నతమైన మంచితనం, అందం, బల ప్రభావాలు, అర్థం దేవునిలోనే ఉన్నాయి. ఈ విశ్వాసంలోని వస్తువులు, మనుషులు, జీవులన్నిటిలో అందరికంటే మిన్నగా స్తుతికి పాత్రుడు ఆయన మాత్రమే. మనము దీన్ని గుర్తించాలని ఆయన ఉద్దేశం. ఆయన కోసం కాదు, మన మేలుకే మనం అందరిలోకెల్లా స్తుతికి పాత్రుడైన వారిని గుర్తించి స్తుతించే వారమై ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ వాక్యమును బట్టి దేవుడు మనల్ని బలపరిచినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఎల్లప్పుడూ నిన్ను గురించి పాడి నీ గొప్పతనాన్ని జనములలో ప్రకటన చేయనట్లుగా ఈ దినాన నీ సన్నిధికై మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక.